నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నిన్న చూసినట్టయితే మీరు బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా, సో ఈ సీజన్లో ఏంటంటే చాలా ఉల్టా పుల్టా సంఘటనలు జరిగాయి. అలానే ఇప్పుడు ఏంటంటే ఒక 3-4 డేస్గా మనం చూసుకున్నట్టయితే ఓటింగ్ చూసినట్టయితే శివాజీ గారు ఉన్నారు మనం ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే. 4 రోజులలోనే మళ్ళీ అంతా చేంజ్ అయిపోయి మన ప్రశాంత్ అని విన్నర్ అని డిక్లేర్ చేసేసారు. సో ఈ పరిణామాలు ఎలా ఉంటాయి అంటే, ఇంకొకటి ఏంటంటే ఇది విన్నర్ అయింది ఒక ఎత్తు అయితే, మన వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పుకోవడం వల్ల ఏంటంటే బస్సుల్ని కారద్దాలు ఇలా పలగొట్టడం వల్ల సజ్జనర్ గారు ప్రశాంత్ గారికి భారీ షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. సో ఈ పరిణామాలను ఎలా తీసుకోవాలి సార్? అంటే యాక్చువల్గా అంటే బిగ్ బాస్ ప్రోగ్రామ్ అది ఏదైతే రియాలిటీ షో అంటున్నారో, ఆ రియాలిటీ షో మొదటి నుంచి కూడా వివాదాలుగానే వెళ్తుంది. ఎందుకంటే ఇది స్టార్ట్ అయినప్పుడు తెలుగులో కూడా బినోజాయ్ సంథింగ్ వాళ్ళు కాన్సెప్ట్, ఇది నార్త్లో ఫస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు కాన్సెప్ట్ మేబీ ఇంటర్నేషనల్ ఎక్కడో ఫస్ట్ టైం శిల్పా శెట్టి గారు ఎప్పుడప్పుడు గెలుచుకున్నారు అన్నట్టుగా వార్తలు చాలా ఏళ్ళ కిందట. తర్వాత అది మన ఇండియన్ కల్చర్లో కూడా వచ్చింది, ప్రతి భాషకు కూడా అది అనువదించబడింది, ఏ ప్రాంతంగా ఆ ప్రాంతంగా. అది బిగ్ బాస్ సీజన్ 1 అప్పుడు కూడా ఇదే నాగార్జున గారు కూడా నాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తు. దీనంతా అంటే నచ్చదు అన్నట్టుగా కొంచెం ఎబ్బట్టుగా వ్యాఖ్యలు చేశారు ఆయన. సో అదే వ్యక్తి 2 సీజన్ల తర్వాత మొదట ఎన్టీఆర్ తర్వాత నాని ఇద్దరు చేశారు, వాళ్ళిద్దరు. తర్వాత 3rd సీజన్ నుంచి ఈయనే కంటిన్యూ అవుతున్నారు. అంటే 5 సీజన్లకి ఈయనే చేశారు. సో చేస్తూ ఇప్పుడు ఏమవుతుందంటే, నేను జనరల్గా రెగ్యులర్గా ఫాలో అవ్వను, బట్ ఈ 7 మాత్రం బాగా ఫాలో అయ్యాను. మీరు అన్నట్టుగానే నేను నా ఆఫీసుల్లో కూడా ఈ రాత్రి అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కదా, వీడు ఎలా బిహేవ్ చేయడం కరెక్ట్ కదా అని మాట్లాడుకునేవారు. అండ్ మోర్ ఓవర్ అది కూడా నా ఉద్దేశం స్క్రిప్ట్ అని, డైరెక్టెడ్ స్క్రిప్ట్ అన్నట్టుగా నా ఉద్దేశం. బట్ వాళ్ళు రియల్గానే రియాక్ట్ అవుతుంటారు అన్నట్టుగా చాలామంది అపోహలు కూడా ఉన్నారు. ఈ రెస్లింగ్ లాగా WWF ఫైట్స్ లాగే ఉంది. అయితే ఆ బిగ్ బాస్ సైట్ ఓటింగ్ సంబంధించి చూస్తే లాస్ట్ 2 వీక్స్ వరకు కూడా, అంటే ఎప్పుడైతే ఎలిమినేషన్ పార్ట్ ఆగిపోయిందో అంతవరకు కూడా నేను అబ్జర్వ్ చేసింది శివాజీ గారి పేరే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంచుమించు 60,000-70,000 ఓట్ల మెజార్టీతో. ఇది ఒక్క 4 డేస్ బ్యాక్ చూస్తే పల్లవి ప్రశాంత్ ఆయనది పైకి ఉంది. ఆయన ఆడలేదని నన్ను అని మొదటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన సానుభూతి కోసం నాకు సానుభూతి కావాలన్నట్టుగానే బిహేవ్ చేశాడు. నేను ఏమి తెలియని స్థాయి నుంచి వచ్చాను, ఏమీ తెలియని స్థాయి ఒక రైతు బిడ్డ అయితే వీళ్ళందరూ పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళే, సినీ రంగము లేదా కళారంగం నుంచి వచ్చిన సంబంధించిన వ్యక్తులు. వీళ్ళతో పాటు ఈక్వల్గా ఎలా పార్టిసిపేట్ చేయగలిగాడు? అంటే కామన్ మ్యాన్గానే వెళ్ళాడు. కామన్ మ్యాన్గా వెళ్ళొచ్చు. కొన్ని యాక్టివిటీస్ నేను చూస్తే కానీ ఓహో ఇది ఇలా ఉంటుందని మనకు తెలియదు. ఓహో ఇక్కడ ఇలాంటి గేమ్లు ఉంటాయా, లేదంటే ఇలాంటి దగ్గర ఎలా బిహేవ్ చేయాలా, డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇవన్నీ కామన్ మ్యాన్లో వాళ్ళు పెట్టెలతో తీసుకొచ్చారు అనుకున్నప్పుడు అవన్నీ నిజంగా అయితే ఆయనకు అలాంటి కాస్ట్యూమ్స్ అవన్నీ ఎలా ఉంటాయి? సో డైరెక్షన్, సో అదొక పార్ట్ 2 స్క్రిప్ట్ అంతా ఉన్నాడు. ప్రతిదానికి ఏడుస్తూ చేస్తూ వచ్చాడు ఆయన. సో అంటే చాలామంది పోన్లే, నేను కాదన్ను, ఒక రైతు బిడ్డగా వచ్చిన వ్యక్తి అంత మాత్రాన పోన్లే ఆయన ఏం చేయకపోయినా, ఆయన అన్నిటికీ తప్పు చేసినా కూడా అన్నిటికీ ఏడ్ చేస్తే ఆయనకి సానుభూతి ఇచ్చేసి మిగతా వాళ్ళకి ఎలిమినేషన్ చేసేస్తే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అమ్మాయి ఎవరో ఒక మధ్యలో ఎంట్రీ చేశారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని, నయని అనే అమ్మాయికి, ఆ అమ్మాయికి ఎంట్రీ చేశారు. ఆ అమ్మాయిది నిజంగా చాలా బాగా ఆడింది, అన్నిట్లో కూడా చాలా యాక్టివ్గా కనబడింది. జస్ట్ 1 వీక్ మాత్రమే ఉంది. మరి ఎలాగా ఆమె ఎలిమినేట్ అయిపోయింది? దేని బేస్ చేసి? ఓట్ పరంగానే చెప్తారు కదా. అక్కడికి వచ్చాను, మంచి పాయింట్. ఓటు పరంగానే వెళ్ళిపోయారని చెప్తున్నారు కదా. మరి 4 డేస్ 5 డేస్ బ్యాక్ వరకు కూడా శివాజీ గారు హిట్ లిస్ట్లో ఓటింగ్లో ఫస్ట్ లిస్ట్లో ఉన్న అతను వీడిని దాటుకొని 1 lakh పైన పల్లవి ప్రశాంత్కి వచ్చాయని చూపించారు. సరే, సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు ఓటు ప్రకారము? శివాజీ గారు ఉన్నారు. మరి అటప్పుడు శివాజీ గారు రన్నర్ అవ్వాలి కదా. రన్నర్ అమర్దీప్ ఎలా వచ్చారండి? మీరన్న పాయింటే నేను చెప్తున్నా. ఓటు ప్రకారం అయితే శివాజీ గారు రన్నర్ అవ్వాలి, అవునా కదా? మరి పల్లవి ప్రశాంత్ వచ్చి అమర్దీప్ ఇది ఎలా వచ్చారు కదా. సో ఇవన్నీ కాదు అంటే, అదే నాగార్జున గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో అదే ఇక్కడ నిజం అనుకుంటున్నాం మనం. ఆల్మోస్ట్ అక్కడ డైరెక్షను, కాన్సెప్ట్, ఎవరిని పెడితే మనకు రేటింగ్ వస్తుంది, ఎవరిని పెడితే యాడ్స్ రెవెన్యూ బాగా వస్తుంది అనే దీని మీదే నడుస్తూ వెళ్తున్నట్టుగా నాకు అనిపించింది. నెక్స్ట్ బిగ్ బాస్, మీరు అన్నట్టుగా ఆ ప్రోగ్రామ్కి అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడికి ఫ్యాన్స్ ఎవరు వెళ్తారు చెప్పండి? మ్యాక్సిమం బిగ్ బాస్ అనేది కంటిన్యూస్గా ఉండే ఈవెంట్ కాదు.
ఇయర్లీ వన్సో లేదంటే సరిగ్గా కాన్సెప్ట్ అనుకున్న పర్సన్స్ దొరుకుతారో లేదో అన్న సందర్భంలో దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్గా అడ్జస్ట్ చేసి ఏదైతే 105 days ఉన్నాయో లేదా 100 days, ఇంతకుముందు 100 days ఉండేది అనుకుంటా, ఫస్ట్ అయితే 70 to 75 days ఏమో సంథింగ్ అలా. ఆ 100 days లో ఒక స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకోవాలి, ముందే బౌండెడ్ స్క్రిప్ట్ అనుకోవాలి ఒక అలా ప్రకారం రియాక్ట్ అవుతారు తప్ప పల్లవి ప్రశాంత్ గారు అలాగే నేను ఆయన డిగ్రేడ్ చేసే ఉద్దేశం కాదు నాకు. ఇప్పుడు ఆయనకి ఇచ్చేంత మెరిట్ అయితే కాదు. ఇప్పుడు అర్జున్ ఉన్నారు, ఆ టాప్ 6 లో ఫస్ట్ అర్జున్ ఎలా వెళ్ళిపోయారు? ఆయన ప్రతిదీ బాగా ఆడాడు. అంటే ఆయన ఆఫ్టర్ 5 weeks తర్వాత వచ్చాడు కదా. వచ్చినోడు బాగా ఆడలేదా? ఎక్కడ పైగా అందరితో వివాదాలు లేవు ఆయనకి, చాలా డీసెంట్ గానే ఉన్నాడు, అన్ని బలంగా చాలా ఆడాడు మరి కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం అర్జున్ ఒక దీనికి వెంటనే వెళ్ళి గంట కొట్టాలన్నప్పుడు ఎవరైనా పరిగెట్టినప్పుడు చేతులు ఊపినప్పుడు ఈయన తగిలింది చెయ్య. ఎవరికి? పల్లవి ప్రశాంత్కి. నువ్వు నాకు కావాలని చూసినా, నేను కావాలని తోసినా అని చెప్పి పెంట పెట్టాడు. ఎందుకు? సానుభూతి, ప్రతిదీ సానుభూతి. అక్కడ అర్థమైంది శివాజీ గారు బిగ్ హ్యాండ్, ఆయన అందరికన్నా సీనియర్, ఆయన పట్టుకుంటే బాగుంటుందని పెట్టారు. సానుభూతి కోసం మాట్లాడాడు. మరి ఇదే పల్లవి ప్రశాంత్ ఒకవైపు ప్రియాంకకి, మరోవైపు యావరికి కూడా చేయి తగిలింది. అదే విషయం మీద నువ్వు కావాలని గుంజుకుని చెప్పి అర్జున్ మీద సీరియస్ అయిపోయాడు పల్లవి ప్రశాంత్. ఇవి వెంటనే యావర్ని అడిగితే నాకు తెలియదు, నాకు అడగన్నాడు. ఎందుకు? వాడికి కూడా దెబ్బ తగిలింది కానీ ఆడు ఓపెన్ అవ్వలే. ఇదే పల్లవి ప్రశాంత్ చెయ్యి ఎవరికి తగిలింది, ఆడు మాత్రం సానుభూతి కోసం ఓట్ల కోసమో యాక్ట్ చేయలే. అంటే ఇక్కడ అందరికన్నా ఎక్కువ యాక్ట్ చేసింది పల్లవి ప్రశాంత్ అని నాకు అనిపించింది. నా అభిప్రాయం మాత్రం. ఇప్పుడు ఒక ఎంత స్థాయి నుంచి వచ్చినంత మాత్రాన బాగా ఆడిపోయిన ఇచ్చేయాలని లేదు. చాలా సందర్భాల్లో పాడుతా దిగలో బాలసుబ్రహ్మణ్యం గారు అదే చెప్పారు. ఒక వ్యక్తికి అవార్డు గిఫ్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ సారి ఆయనకి అరే ఈ లాస్ట్ టైం ఈయనకి ఇచ్చాం కదా, ఈసారి ఈయనకి ఇద్దామని అనుకోవడానికి లేదట. ఈసారి కూడా వాడు పెర్ఫామ్ చేస్తే వాడికే ఇవ్వచ్చు. అరే వాడు రైతు బిడ్డ లేనితనం నుంచి వచ్చాడు, వాడు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, వాడికి ఇద్దాము, అది కరెక్ట్ కాదు. ఎవడు పరపడి చేస్తే వాడికే ఇవ్వాలి కదా. ఇక్కడ ఏంటంటే ఆ జనాల్లో ఒక క్రేజు, రైతు బిడ్డ అని తీసుకువచ్చేసి అన్నీ చేశారు కాబట్టి ఇంకా అలా చేస్తేనే ఇన్కమ్ వస్తుంది అనుకున్నారు, లేకపోతే అలా అయితేనే బాగుంటుంది అనుకున్నారు, ఆయనకి కట్టబెట్టారు కదా. అలాంటప్పుడు వెంటనే ఏమైంది, రాత్రికి పల్లవి ప్రశాంత్కి ఎవరికి మాటలు లేకపోతే ఆ రోజు చేయి తగిలిన రోజు అప్పుడు యావర్ గడు చెప్పాడు, అన్న నాకు తగిలించాడన్న, కాకపోతే నేను ఇలాగే నేను ఏం చెప్పలేదు అంటే మీ ఇద్దరు ఏదో కాంప్రమైజ్ అయిపోంటారని వాళ్ళ ముగ్గురు ఒక టీం కదా, శివాజీ, యావరు, పల్లవి ప్రశాంత్. సో కాంప్రమైజ్ చేసాడు. బయట అర్జున్ అనేసరికి మాత్రం ఆడు కావాలని చేయి తగిలించాడంట. ప్రతిదీ ఈ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు కావాలని ఉండేవాడు, ఏం తెలియదు అనుకున్నాడు, నామినేషన్ వేసేసరికి పెద్దగా రైజ్ అయిపోయి ఎలా చేశారు అంటే ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చి డైరెక్ట్ యాక్ట్ చేయమన్నారా, లేదు నిజంగా చేశారా కదా. మీరు మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే వాళ్ళతో సమానంగా అన్నిటికీ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అర్జున్ ఎలాగా టాప్ 6 నుంచి ఫస్ట్ తీసేస్తారు? అంటే ఇక్కడ వీళ్ళ అనే వర్షన్ ఏంటంటే ఫస్ట్ 5 weeks నుంచి కూడా మేము కష్టపడ్డాం కదా, నువ్వు మధ్యలో వచ్చావు అని చెప్పి అదే తప్పు అంటున్నాను నేను. ఫస్ట్ 5 weeks నుంచి కష్టపడ్డాము, నువ్వు మధ్యలో ఎంట్రీ చేయొద్దు. అలాంటప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వద్దు, అలా కాన్సెప్టే పెట్టద్దమ్మా. ఆ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు? సో అందరికి సమాన హక్కు ఇవ్వడానికి కదా పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి, మిలిటరీ ఉందనుకోండి, స్టార్టింగ్ నుంచి రన్నింగ్లు అన్ని టెస్టులు పాస్ అయ్యి వెళ్ళి ఆడొక ఆఫీసర్ అవుతాడు. డిగ్రీ మీద కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అని ఉంటుంది, వీడి టెస్టులు పాస్ అయ్యి వీడు వెళ్తాడు, వీడు మిలిటరీకి వెళ్తాడు, డైరెక్ట్గా ఆఫీసర్ పోస్ట్కి వెళ్తాడు డిగ్రీ మీద, సిడిఎస్ అని రాసి. వాడు చిన్న కింద స్థాయి నుంచి వెళ్ళి అలాగ దాన్ని ఏమంటారు సుబేదారు, నాయక్ సుబేదారు, లెఫ్టినెంట్గా అలాగ ఒక పొజిషన్కి వెళ్తారు, మేజరు అలాగే. అలాగే వీడికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే వీడికి అర్హత ఉంది కాబట్టి ఎంటర్ చేశారు కదా, సమానం. అలా లేదు, ఎవరు వాడితే వాళ్ళకి ఇవ్వాలి. మధ్యలో వీడు 5 weeks ఉన్నాడు, ఇంటి తీసేయడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు నామినేషన్స్ వేయడం కూడా ఇలానే జరిగింది, మేము ఇంత కష్టపడ్డాం, సో నువ్వు అర్హుడివి కాదు అని చెప్పి. అదే తప్పు, అదే అంటున్నాను. ఇది ఎంత బౌండెడ్ స్క్రిప్ట్ అని అంటున్నాను నేను. మీకు అర్థమైంది. నయనీకి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. ఆమెని అసలు మరి ఎక్కడ ఛాన్స్ ఇచ్చారు? అలాగైతే తక్కువ ఉల్టా పల్టా అని చెప్పేసి తక్కువ ఓట్లు ఉండగా రతికాకి తీసుకొచ్చారు కదమ్మా. సో అక్కడ కూడా రతికా కన్నా ముందు తేజగాడు వెళ్ళిపోయాడు, రతికా ముందు వెళ్ళిపోవాలి. బట్ రతికాని ఒక వారం ఎందుకు ఉంచారు? ఫిమేల్ అట్రాక్షన్ తక్కువ మంది అయిపోతున్నారనే కాన్సెప్ట్లో ఎక్కడ చూడరు అని చెప్పి ఆమె నుంచి తేజాన్ని పంపించేశారు. క్లియరా? మరి ఇప్పటికైనా అర్థమైందా? మీరు ఇప్పుడు ఓట్ల ప్రకారం అంటారా, ఇది ఒక స్క్రిప్ట్ ప్రకారం డైరెక్షన్ అంటారా, మీరే చెప్పండి. సో అది తర్వాత అటువంటి దానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్నపురుషుడికి అంత క్రేజీగా చేయడము, అది వేలం వెర్రి, అది అంతే. బట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు అదే పోలీసులు రియాక్ట్ అవ్వకపోతే ఏమంటాం? వీళ్ళంత విచ్చలవిడిగా బిహేవ్ చేస్తున్నా, ఫ్యాన్స్లుగా అన్ని బదలు కొట్టేస్తున్నా, పోలీసులు పట్టించుకోవట్లేదు, అదే పోలీసులు అంటాం. ఆ పోలీసులతో ఊరుకుంటామా? ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద పడతాం. పడతారా లేదా?
సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒకదానికొకటి లింకప్. వీళ్ళు వెళ్ళి ఏదో ఫ్యాన్స్గా ఉండాలి కానీ ఫ్యాన్స్గా ఉండకూడదు, పిచ్చి ఫ్యాన్స్గా ఉండొచ్చు, పిచ్చ అని ఉంటుంది నెక్స్ట్ లెవెల్, అక్కడికి వెళ్ళొద్దు ఎవరికి. అంటే ఇప్పుడు ఇది సార్ దీన్ని ఎలా పరిగణించాలి అంటే ఒక నార్మల్ అంటే ఆర్డినరీ మ్యాన్గా అసలు ఎట్లాంటి సెలబ్రిటీ ఫేమ్ లేని ఒక మనిషి లోపలికి వెళ్ళి అది సంపాదించుకున్నారా లేకపోతే ఎవరనేది చేయించారా అనేది డౌట్ సార్. ఎందుకంటే ఈ మనిషికి ఇంతమంది ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇది సెలబ్రిటీ కాదు కదా, నార్మల్ మనిషి కదా. సో ఇప్పుడు ఇలాంటి యాక్షన్ తీసుకున్నాక ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఏం చేశారు, ఆయన ఫ్యాన్స్ కదా చేసిందని ఇది ఒక వర్షన్. సో ఇది ఎలా తీసుకోవాలి సార్? అంటే ఈ షో వల్ల ఎన్ని జరుగుతున్నాయి అనుకోవాలా, షోది తప్పు అనుకోవాలా లేకపోతే అసలు ఎవరిది తప్పు అనుకోవాలి? అంటే ఇంకోటి కూడా చెప్తానండి, చెట్టు ముందా విత్తనం ఉందా అన్నట్టుంది పరిస్థితి. ఇప్పుడు కొన్ని సన్నివేశాలు చూస్తే బా ఈ సినిమాలు చూసి నేర్చుకుంటున్నారా అంటారు చాలా మంది ఏజ్డ్ పర్సన్స్, చాలా మంది అలానే. బట్ డైరెక్టర్లు తన లైఫ్లో కానీ లేదంటే ఎక్కడో చదివిన కథ ప్రకారం కానీ ఒక ఆర్టికల్ ఎక్కడైనా పేపర్లో ఎక్కడో జరిగింది పేపర్గా చూడడం కానీ లేదా వాళ్ళ లైవ్ ఎక్స్పీరియన్స్ చేయడం కానీ అవి తీసుకొచ్చి స్క్రిప్ట్గా అందులో సినిమాలో పెడుతున్నారు. సో ఏది ముందంటారు? వాళ్ళు విన్నదే ఎక్కడో జరిగిందే తీసుకొచ్చి సినిమాలో పెట్టడం వల్ల అది చూసి జనాలు నేర్చుకుంటున్నారా లేదా జనాలు చేసిందే తీసుకొచ్చి సినిమాలో పెడుతున్నారంటే ఏం చెప్తాం మనం కదా. అంటే సందర్భం బట్టి కొన్నిసార్లు ఏంటి డైరెక్టర్ క్రియేటివ్గా ఆలోచిస్తాడు, క్రియేటివ్గా ఆలోచించి అబ్బా ఇలా అయితే ఎలా ఉన్నావు అని ఆలోచించి పెట్టిన సందర్భాలు ఉన్నాయి కొన్ని. సో అలాంటప్పుడు జనాలు అది చూసి నేర్చుకునే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నేను చిన్నవాడిని అంటే ఎలిమెంటరీ స్కూల్లో చదువును ఒక 3rd క్లాస్ 4th క్లాస్ చదువు చిన్న గుర్తు. శివ సినిమా ఆ రోజుల్లో మా కజిన్స్ వాళ్ళు మాట్లాడుకునేవారు. ఆ శివ సినిమా చూశాక సైకిల్ చైన్లు తీసుకొట్టుకున్నాడు కాలేజీల్లో. అమ్మో, అంత ఇంపాక్ట్ ఇచ్చింది. సో అది అక్కడ సినిమా ఇంపాక్ట్. నెక్స్ట్ ఫ్యాక్షనిజం సినిమాలు వస్తున్నాయి. అసలు రాయలసీమలో ఇలాంటి ఫ్యాక్షనిజం ఉన్నాయి కాబట్టి పగలు ప్రతీకారాలు కక్షలు ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసి సినిమా తీస్తున్నామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఇక్కడ ఇది ముందు జరిగింది, అక్కడ అది ముందు జరిగింది, ఇటు అటు జరుగుతుంటాయి. బట్ ఏది ముందా అని చెప్పలేము. సినిమా మొన్న స్టార్ట్ అవ్వలేదుగా, ఇప్పుడు 100 ఏళ్ళ పైన అయిపోయింది సినిమా స్టార్ట్ అయ్యి కదా ఇండియాలో. కాబట్టి అలాంటివి మనం చెప్పలేం. అలాంటి ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఉదాహరణ ఏది ముందంటే ఏం చెప్తాను చెప్పండి. సో సహజం ఇలాంటివి.